లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియాలో అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ ఏది? నెక్స్ట్ టాప్ 500.org ఇచ్చినటువంటి డేటా ప్రకారం తీసుకున్నట్లయితే మన ఇండియా నుంచి టాప్ 200లో ఎన్ని సూపర్ కంప్యూటర్స్ అనేటువంటిది ఎన్లిస్ట్ అయినాయి. వాటిలో ఒక 2 సూపర్ కంప్యూటర్స్ని మనం ఇప్పటివరకు పెద్దగా వినుండాం. ఆ సూపర్ కంప్యూటర్స్ ఏంటవి, అవి ఎక్కడ ఉన్నాయి, వాటి లేటెస్ట్ ర్యాంక్స్ అనేటువంటిది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. రైట్, సో టాప్ 500.org. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా 2 times రిపోర్ట్స్ అనేది పబ్లిష్ చేస్తారు. ఒకటి జూన్లో, సెకండ్ వన్ వచ్చి నవంబర్లో. ఈ నవంబర్ 2024లో పబ్లిష్ చేసినటువంటి డేటా ప్రకారం 64th ఎడిషన్ ప్రకారం తీసుకున్నట్లయితే ఇండియాస్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఐరావత్. ఓకే, ఐరావత్ ఇది ప్రెజెంట్ సీడాక్ పూణేలో ఉంది, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో దీని హెడ్ క్వార్టర్స్ పూణేలో ఉంది. సో పూణేలోనూ ఈ ఐరావత్ అనేటువంటి సూపర్ కంప్యూటర్ ఎగ్జిస్ట్ అవడాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ దీని స్పీడ్ అనేటువంటిది ఎంత అంటే 8.5 petaflops అనమాట. పెటా అంటే 10^15 క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. సో లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సూపర్ కంప్యూటర్ అనేది 136 పొజిషన్ని అచీవ్ చేసింది. ఓకే, నెక్స్ట్ వన్, సో సీడాక్ పూణేలో ఇది ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ టాప్ 200లో ఎన్లిస్ట్ అయినటువంటి ఇంకొక సూపర్ కంప్యూటర్, దీని పొజిషన్ ఎంత అంటే లేటెస్ట్ ర్యాంక్ 188 అని చెప్తాం. సో దీని పేరే ఆర్కా అనేటువంటిది. ఇది IITM ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణేలో ఎగ్జిస్ట్ అయింది. వెదర్ ఫోర్కాస్టింగ్కి సంబంధించిన పర్పస్లో దీన్ని యూజ్ చేస్తున్నారు. దీని స్పీడ్ అనేది 5.94 petaflops అనమాట. నెక్స్ట్ అరుణిక అనేటువంటి సూపర్ కంప్యూటర్ అరుణిక. సో దీని స్పీడ్ అనేటువంటిది 5.94 petaflops, రెండు కూడా సేమ్ స్పీడ్. సో దీని ర్యాంక్ అనేది ఎంత అంటే 189 అనేటువంటిది చెప్తాం. అంటే టాప్ 200లో మన ఇండియా నుంచి 3 సూపర్ కంప్యూటర్స్ అనేటువంటిది ఎన్లిస్ట్ అయినాయి అనమాట. ఓకే, సో ప్రెజెంట్ ఇది ఎక్కడ ఉంది అంటే ఇండోర్లో ఎగ్జిస్ట్ అయింది, మధ్యప్రదేశ్ నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటువంటిది చెప్తాం. అయితే ఇంతకీ టాప్ 500లో ఇండియా నుంచి ఎన్ని సూపర్ కంప్యూటర్స్ అనేటువంటిది ఎన్లిస్ట్ అయినాయి? ఈ రీసెంట్గా వచ్చినటువంటి నవంబర్ 2024 డేటా ప్రకారం తీసుకున్నట్లయితే తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.